రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రమంతా మున్సిపల్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు చేయాలని ఈరోజు చెప్పడం జరిగింది. మన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు ఉమామహేశ్వరరావు గారుగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొద్దుటూరు మున్సిపల్ ఆఫీసు 4 మస్టర్ పాయింట్ల దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలని ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించడం లే. గత వైసీపీ ప్రభుత్వంలో జీతం అయితే పెంచినా కానీ అప్పుడు సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కార్మికుల సమస్యలన్నీ కూడా అట్నే పెండింగ్ ఉండి కార్మికుల సమస్యలన్నీ పేరుకపోయినాయి. ఏ ఒక్కటి కూడా ఇదో చేస్తాం అదో చేస్తామని కాలయాపన చేస్తారని తప్ప ఒక్కరి కూడా కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. మా రాష్ట్ర నాయకత్వం కూడా డిఎంఏ ఆఫీసు మినిస్టర్ ఆఫీసు చుట్టూరు తిరిగి మా రాష్ట్ర నాయకులు చెప్పులు అరిగిపోతాయి తప్ప ఒక కార్మికుల సమస్యలు కూడా పరిష్కారమే పరిస్థితి లేదు. ఈరోజు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రైవేటీకరణ కార్మికులందరినీ కూడా మున్సిపాలిటీకి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఈరోజు తీసుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. యథావిధిగా ఇప్పుడు ఎలా జరుగుతుందో ఆ విధంగానే మున్సిపాలిటీకి సంబంధం ఉండేటట్టుగా ఆఫ్కాస్గా జీతాలు ఇచ్చే విధంగానే ఈరోజు ఉండాలని, రేపు ప్రైవేటు వ్యక్తుల చేతులకు వచ్చే వాళ్ళు పనిభారం దాన్ని కానీ మనుషులు తగ్గించడం కానీ అట్లాగే వర్క్ అవుట్సోర్సింగ్ అంటే ఇంతవరకు చేయండి లేదని కాంట్రాక్టర్లు వాళ్ళు లబ్ధి పొందేదానికోసమే వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఈరోజు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా మా తలరాతలు మార్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలా. ఒక పక్క ప్రైవేటు వాహనాలను చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కట్టజెప్పాలని ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అవి కూడా సరైన పద్ధతి కాదు. వాహనాలు ఏవైతే మున్సిపాలిటీకి పాత వెహికల్ వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలనే కొనసాగించాలా. డ్రైవర్లని ఎవరైతే ఈరోజు మున్సిపాలిటీలో డ్రైవర్లు చేస్తున్నారో ఆ పాత డ్రైవర్లని కొనసాగించాలా. పాత వెహికల్ను మున్సిపాలిటీ కొనుగోలు చేసి మున్సిపాలిటీ వాహనాలు నడపాలా. ఈ ప్రైవేటు వాహనాలు తెచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేదానికి తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టేదానికి వాళ్ళు లబ్ధి పొందేదానికి ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప కార్మికులు ఈరోజు 3 సంవత్సరాల నుంచి చనిపోయినారు. 10 మంది చనిపోయారు పొద్దుటూరులో. రాష్ట్రం అంతటా ఎంతమంది చనిపోయారు? కడపలో 30 మంది చనిపోయారు. ఈ పొద్దుటికి ఒక ఆఫీసర్లు వేసే పరిస్థితి లేదు. చనిపోయే కుటుంబాలు ఏం తిని బతకాలా? ఆఫీసులు చుట్టూరు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఇదో పెంచాం కాలయాపన చేస్తున్నారు ఈ కమిషన్ తప్ప ఏ ఒక్కరికి చనిపోయిన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు పూర్తయినాయి. వాళ్ళందరినీ 60 సంవత్సరాలు కాకపోయినా కూడా వాళ్ళను డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది. మరి వాళ్ళకు ఉపాధి మీరు ప్రభుత్వాలు రిటైర్మెంట్ బెనిఫిట్ ₹1 ఇవ్వడం లేదు. రెగ్యులర్ కార్మికుడు రిటైర్మెంట్ అయితే 30,40,00,000 ఇస్తారు. అదే అవుట్సోర్సింగ్ కార్మికుడు ఒట్టి చేతల మీరు కాగితము మళ్ళా 2 నెలలు 3 నెలల ముందు కాగితం ఇచ్చి ఈరోజు ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, పింఛను లేదు, గ్రాడ్యుయేట్ లేదు, ₹1 లెక్క. మరి ఏం తిని బతకాలా? రిటైర్మెంట్ అయితే ఆ కుటుంబం ఏం తిని బతకాలా? ఏం పోషించుకోవాలా? మేము అదే అడుగుతున్నాం. మేము రిటైర్మెంట్ బెనిఫిట్ ₹5,00,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, తర్వాత ఆ ఉద్యోగము వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఒకరికి 60 సంవత్సరాలు పూర్తయిన వారి ఇంట్లో ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లాగే చనిపోయిన కార్మికులు కానీ అట్లాగే జీతాలు 12వ PRC జీతం కూడా ఈరోజు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇంతవరకు PRCలే టైం అయిపోయింది. PRC టైం అయిపోయి ఎన్ని రోజులు అయింది? గత వైసీపీ ప్రభుత్వం ఉండగా టైం అయిపోయింది. ఇంతవరకు PRC కమిటీ లేదు, PRC జీతాలు పెంచే పరిస్థితి లేదు. రెగ్యులర్ కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులే కానీ అట్లాగే కోవిడ్ కార్మికులు కానీ ఈరోజు ₹1 జీతం పెరగలే. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ధరలు ఏమైనా తక్కువైనాయా? డబల్ అయినాయి ధరలు. నువ్వు ఏదైనా కొనుక్కో, ప్రతిదీ ₹100 అనేది ₹200 అయినాయి. అగ్గిపెట్టి ₹2 అయింది. అట్లా ఏదన్నా ఎక్కువ ప్రతి ఒక్కరి ఉప్పు బ్యాళ్ళు ఏవి కొనుక్కునే కూడా ఈరోజు డబల్ అయినాయి. మరి కార్మికులకు ₹1 జీతం పెంచినారా? డబల్ అయినాయి ఏమైనా జీతము? ఏమి కాలే. ఇక్కడ ఉండే జీతము అట్లయింది 5 సంవత్సరాల నుండి. మనం ప్రతిసారి ఏ ప్రభుత్వాలు మారినా కూడా PRC కానీ జీతాలు కానీ పెంచాలా. ఈరోజు మనం పెంచే పరిస్థితి లేదు. ఎంతమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు జీతాలు పెంచాలని. ఈరోజు కోవిడ్ కార్మికులు కూడా జీతం అడుగుతున్నాం. మన వైసీపీ ప్రభుత్వం కౌన్సిలర్లు ₹18,500 ఇవ్వాలని వాళ్ళు ప్రతిపాదించి ఇక్కడ కమిషనర్ ప్రతిపాదించాడు, ఇవ్వడు కమిషనర్. మరి ఎవరైనా కానీ ఎవరి ఇంట్లో చదివలేదు, ఏమి ఇవ్వలే. పొద్దుటూరు పన్నులు కట్టి ట్యాక్సులు కట్టిన డబ్బులలోనే కార్మికులు కష్టపడతారు. చెమట ఉడిచి వాళ్ళు ఏదానికి కూడా వెనకాడకుండా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా వారికి జీతం పెంచమని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు పనిచేయబట్టి. 6 సంవత్సరాలు అంటే ₹1 జీతం పెంచలే. వారికి ఇప్పటికైనా
కమిషనర్ గారు ఇచ్చిన మాట ఏప్రిల్ నుండి జీతం ఇస్తానని చెప్పినాడు. ఇప్పుడు ఏప్రిల్ వరకు అయిపోయి మే నెల పడింది. ఇప్పటికైనా కమిషనర్ గారు వరకు జీతం 18,500 కోవిడ్ కార్మికులకు ఇవ్వాలా. ధర్నాలకు పోవద్దు, ఇక్కడ పోవద్దు, యూనియన్ పోవద్దు, అవినీతి పడడం కాదు, కార్మికులు బెదిరించడం కాదు. కార్మికులు పోరు, నువ్వు ఇచ్చే కదా కార్మికులు ఏ ధర్నాలకు పోరు. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ ఉద్యోగస్తులు కార్మికులకు అన్ని ఇస్తే ఎవరు ధర్నాలకు పోరు, స్ట్రైకులకు పోరు. మీరు ఇవ్వకపోతే, మీరు పలకకపోతేనే మేము ఈరోజు ఆందోళనకు ధర్నాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా వారికి కోవిడ్ కార్మికులకు జీతం ఇవ్వాలా, వాళ్ళకి సెలవులు ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మా కార్మికులన్నీ సమస్యలు పరిష్కరించకపోతే రేపు జూన్లో మొదటి వారంలోనే సమ్మెకు వెళ్ళడానికి కూడా వెనకాడబోమని మా యూనియన్గా తెలియపరచు. ఈ విభాగంలో ఇంతతో ముగిస్తున్నాం కంప్లైంట్.